హాయ్ హలో అందరికీ నమస్కారం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్లో ఆర్&ఆర్ కాలనీ లక్ష్మాపూర్లో గోశాల అయితే సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్ ప్రధాన కార్యదర్శులు మడుగురి నరసింహ ముదిరాజ్, నాయని సందీప్, రాజు, అరవింద్ మరియు లక్ష్మాపూర్ బాలకృష్ణన్న మరియు మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, లక్ష్మాపూర్ సీనియర్ నాయకులు, హైందవ సోదరులతో కలిసి ఈ గోశాలను సందర్శించడం జరిగింది. ఈ గోశాలలో 100 గోవులైతే ఉన్నాయి. ఆ 100 గోవుల్లో కొన్ని అనారోగ్యం పాలు అవుతున్నవి. వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉన్నదంట. సందర్శకులు చెప్పడం జరిగింది. ఆ గోశాలలో గోవులకు కొన్ని ఇవి దొంగతనంగా కంటైనర్లు బంధించి తీసుకుపోయేటప్పుడు కొంచెం దెబ్బలు అనేటివి తాకినవి. ఆ దెబ్బలకు సరిపడా వాటికి సరిపడా ఔషధాలు కానీ, వాటికి సంబంధించిన గడ్డి కానీ, రేకుల షెడ్డు, చిన్న చిన్న వసతులకు సహకరించాలని ఈ వీడియోనైతే తీయడం జరిగింది. ప్లీజ్ మీకు తోచినంత సహాయం చేయండి. ముందుగా ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో చూసిరు కదా, చిన్న లేగదూడలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా లోపల ఒకటి అనారోగ్యంగా ఉంది. దానికి మందులు, దానికి సంబంధించిన ఖర్చులు వాళ్ళకు ఇబ్బందిగా ఉందంట తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియో కిందనైతే కామెంట్ నంబర్ రూపంలో పెట్టి వీలైనంత సాయం చేయగలరని కోరుతున్నాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై గోమాత.